ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి నిరంజన్ రెడ్డి గారు కవితక్క గారి గురించి మాట్లాడినరో ఈరోజు సూటిగా తెలంగాణ జాగృతి మహిళల పక్షాన ఒక మాట అడగదలుచుకున్నాం. కవితక్క గారి గురించి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడినావు. ఈరోజు లిక్కర్ రాణి అని బిరుదు అని మాట్లాడినావు. నిన్న ఈరోజు మేము అడుగుతున్నాం, కవితక్క గారికి ఈ తెలంగాణ ఆడబిడ్డలు తెలంగాణ బతుకమ్మగా బిరుదిచ్చిర్రు, అది నీకు కనిపించలేదా? ఈ తెలంగాణ బతుకమ్మగా తెలంగాణ ఆడబిడ్డగా చిన్న పిల్లల నుండి పండు ముసలి వాళ్ళ వరకు కూడా కవితక్క గారికి తెలంగాణ ఆడబిడ్డ తెలంగాణ బతుకమ్మ అని పిలుచుకుంటారు, అది నీకు కనిపించలేదా? ఈ రోజు బంజారా బిడ్డల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. 24 ఎకరాలు బంజారా బిడ్డలు ఏదైతే సాగు చేసుకుంటున్నారో ఫారెస్ట్ భూమిని లాక్కొని ఈ రోజు అది వేరే వాళ్ళ మీద నువ్వు పట్టా చేసింది నువ్వు కాదా? దేనికోసం ఆశించి నువ్వు చేసినావు? అంటే నువ్వు ఏ వాచ్లకు దేనికి నువ్వు ఏ సంపదకి ఏ కార్లకి నువ్వు ఆశించి అది చేసినావు? ఈ రోజు బంజారా బిడ్డలని ఆ రోజు కేసీఆర్ గారు వాళ్ళ మీద ఉన్న కేసులని కొట్టేసి ఆ రోజు వాళ్ళకు ఉపాధి కల్పించిండ్రు, అది నువ్వు చెప్పలేకపోయినావా నీ ప్రచారంలో? అంటే నువ్వు విఫలమైనవని నీ నోటితోనే నువ్వే చెప్పుకుంటున్నావు. ఏదైతే కామారెడ్డిలో కేసీఆర్ గారు ఓడిపోయినరు అని మాట్లాడినావు, అంటే నువ్వు ఆ మాట ఎందుకోసం మాట్లాడినావు? ఈ రోజు ఎవరి పక్షాన నువ్వు మాట్లాడినావు? ఈ రోజు నువ్వు హరీష్ రావు గారి మనిషివి అని ఈ ఒక్క మాటతోనే తెలుస్తుంది. కేసీఆర్ గారు అధినేత అయిన కేసీఆర్ గారిని పట్టుకొని ఆయన కామారెడ్డిలో ఓడిపోయిండు అని చెప్పేసి నువ్వు మాట్లాడినావు. అంటే ఎవరి మెప్పు కోసం ఈ రోజు నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు? ఎవరి గురించి ఈ రోజు నువ్వు ఎవరిని వెనకాలండి నడిపిస్తున్నారు అన్నది తెలుసు. ఈ రోజు తెలంగాణ జాగృతి కవితక్క గారు ఏదైతే ప్రజల నుండి వచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రజలు ఏదైతే చెప్పినరో దాన్ని మీడియా ముఖంగా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ ఎవరిని నిలదీయాల్సి వస్తే ఎవరి గురించి మాట్లాడాల్సి వస్తే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. నువ్వెందుకు ఈ రోజు అంతగానం భయపడుతున్నావు? ఎందుకు ఈ రోజు నిజంగా నీలో నిజాయితీ ఉంటే ఈ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి నీ వేధింపులను భరించలేక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డది నిజం కాదా? నీకు దమ్ముంటే దాని మీద మాట్లాడు, దాని గురించి చర్చించు. ఎవరైతే ప్రశ్నించే కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే నీకు ఎదురు తిరిగిన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరి మీద అక్రమ కేసులు పెట్టింది నువ్వు కాదా? ఈ రోజు వనపత్రికి వెళ్తే వాళ్ళ గోడుని రాత్రి 12-1 వరకు అక్క దగ్గర ఏడ్చుకుంటూ చెప్పింది నిజం కాదా? ఇవన్నిటి మీద మాట్లాడు, ఇవన్నిటి మీద చర్చించు. ఈ రోజు కవితక్క గారు నిజంగా చెప్తున్నాం కదా, తెలంగాణ బతుకమ్మని విశ్వవ్యాప్తం చేసిందంటే ఆ ఘనత కవితక్క గారికి. అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ ప్రజలందరూ, అది ఎక్కడున్నా కూడా తెలంగాణ ప్రజలందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. దాన్ని మీరు ఎట్లా మర్చిపోయినరు? ఈ రోజు ఇంకొక మాట మీరు మాట్లాడుతున్నారు. కవితక్క గారి గురించి ఇంకో పార్టీ ఓడిపోయింది అంటే కవితక్క గారు అంటే మీలాంటి వాళ్ళ వల్ల, మీలాంటి ఎవరైతే కబ్జాలు చేసిండ్రో, ఎవరైతే కేసీఆర్ గారి కళ్ళు కప్పి ఎవరైతే ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారో మీలాంటి వాళ్ళ వల్ల ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. మేము ఈ రోజు సోషల్ మీడియా వేదికగా మాట్లాడే కొంతమంది పేడ్ బ్యాచ్లకి, సోకాల్డ్ మేధావులకి, ఎవరైతే కరోనా బ్యాచ్లు ఎవరైతే 2-3 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత 2-3 సంవత్సరాల నుండి ఫోజులు కొట్టే ఎవరైతే సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నారో వాళ్ళకి ఈ రోజు మేము హెచ్చరిస్తున్నాం. కవితక్క గారి గురించి మీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ నోరుకు ఒకసారి హద్దు అదుపు ఉండాలి. ఎందుకంటే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మేధావులు ఎవరైతే నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన అక్రమాల గురించి కవితక్క గారు బయట పెడితే అది కేసీఆర్ గారికి చెడ్డ పేరు అంటున్నారు. ఆయన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ, ఆయన కడుపులో నుండి పుట్టిన బిడ్డని ఈ రోజు మీరు మీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ మీ అధినేతకు చెడ్డ పేరు రాదా? ఒకసారి అది ఆలోచించుకోండి. మీరు నోటికి వచ్చినట్టు కవితక్క గారి గురించి మాట్లాడడం మానేసి ఎవరైతే అక్రమాలు చేసిండ్రో వాళ్ళని ఇప్పటికైనా పార్టీలో నుండి బయటికి పంపించి పార్టీని కాపాడుకోండి. కార్యకర్తల కోసమే ఈ రోజు కవితక్క గారు మాట్లాడుతున్నారు. మళ్ళొకసారి హెచ్చరిస్తున్నాం, ఆడబిడ్డ గురించి మాట్లాడినప్పుడు లిక్కర్ అని కానీ ఇంకే విషయాలని మాట్లాడితే తెలంగాణ ఆడబిడ్డల మూర్ఖోము తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గుర్తు పెట్టుకోండి. అక్క గురించి మాట్లాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఏమన్నుంటే ఇష్యూ బేస్డ్ గా, ఇప్పటి వరకు తెలంగాణ జాగృతి ఏది మాట్లాడినా ఇష్యూ బేస్డ్ గా మాత్రమే మాట్లాడతాం. పర్సనల్ కి ఓము, మీరు కూడా ఇష్యూ బేస్డ్ గా మాట్లాడండి, సమాధానం చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. అంతేగాని పర్సనల్ అటాకులు చేస్తే ఖబర్దార్, తెలంగాణ ఆడబిడ్డల మూర్ఖోము. జై తెలంగాణ, జై కవితక్క, జై జాగృతి.